వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గల్ఫ్ బోర్డు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఎంపీ అరవింద్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం. కమ్మర్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి, 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. బగబగమంటున్న బాణుడు, జిల్లా వ్యాప్తంగా పెరిగిపోయిన ఎండలు, 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో వారే అత్యధికం. నగరంలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు, పరేషాన్ అవుతున్న ఇందూరు జనం. రోజుకు 10 మందికి పై కుక్క కాటుపై K6 స్పెషల్ రిపోర్ట్. ఇందూరు నగరంలో 24వ డివిజన్లో ఇంటింటికి బీజేపీ ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రానున్న ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్కు మంచి చేకూరుతుందని పీఆర్టీయూ నేత మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ పీఆర్టీయూ నేత మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు ఇప్పటి ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ కూడా జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. జీవన్ రెడ్డి మంచి వ్యక్తి అని, నిజాయితీపరుడని కొనియాడారు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ఎంతో న్యాయం చేకూరుతుంది కావున జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఇంకా మన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మనం రిటైర్డ్ అయిన వాళ్లకు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. మా సాలరీలలో 1% కట్ చేసుకొని ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడైనా సరే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నిజామాబాద్ జిల్లాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాలలో ఎంపీ అరవింద్ పర్యటించి ప్రచారం చేశారు. మహాజన్ సంపర్క్ ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో అరవింద్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మళ్లీ ప్రధానిగా మోడీని ఎన్నుకోవాలని అరవింద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. మా గ్రూపులకి మొత్తం వడ్డీ రాయితీ గానీ టోటల్ వడ్డీ 1000 కోట్ల వడ్డీ కూడా మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టున్నారు. ఉజ్వల కనెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. సుకన్య సౌభాగ్య. రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారంలో 15 ఆగస్టులోపు రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. మెండోరా, దూద్గాం, ఎర్గట్లలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అన్నారు. భాజపా రైతు రుణమాఫీ చేయకుంటే ఆలోచిస్తుందని, అదే అదానీ, అంబానీలకు మాఫీ చేస్తుందన్నారు. మేడిగడ్డ కుంగిపోవడంతో ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలోకి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మోటాడ్ ప్రజానిలయంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు తొలగించే కుట్ర భాజపా చేస్తోందని ఆరోపించారు. అరవింద్ నిజాం చక్కెర కర్మాగారాన్ని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. రైతులను మళ్లీ మభ్యపెట్టేందుకు పసుపు బోర్డు అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి, మెండోరా, బాల్కొండ, ఎర్గట్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి, వెంకటేష్ గౌడ్, రాములు, సోమారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనుభవం అనేది ఇస్తుందో ఇలా ప్రజాక్షేత్రాల ప్రజల సేవకు ఉపయోగించాలి. పార్లమెంట్లో రైతుల గురించి ఏది ఇస్తుందో కొట్లాడతాడు. పసుపు బోర్డే కానీ, చక్కెర కర్మాగారం ప్రారంభమే కానీ, రైతుల మద్దతు ధరే కానీ, ఏ అంశమైనా కానీ చెప్పండి. నేను రైతు సంబంధించిన అంశం ఏ సమస్య అయినా కానీ పార్లమెంట్లో గడబెట్టి ఇలా పరిష్కారం చేపించే బాధ్యత నాది అని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని చిమన్పల్లి, పందిమడుగు, దుప్యతండ, పాకాల, తుంపల్లి, కొండాపూర్, మూషీర్నగర్ గ్రామాల్లో శనివారం పర్యటించి మాట్లాడారు. గత భారత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలకు చేసింది శూన్యమని, భాజపా మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తుంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మండల అధ్యక్షుడు రవి, జెడ్పీటీసీ సభ్యుడు మాన్సింగ్, సొసైటీ చైర్మన్ గంగాధర్, బాలరాజ్ నాయక్, దేవరాజు పాల్గొన్నారు. చేస్తుంది తప్పకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్ర ఉద్యమంలో చేసి మరి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, దేశానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, దేశానికి కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ. జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ కానీ వీళ్ళంతా కూడా జైలుకి పోయింది దేశం కొరకు. అదేవిధంగా ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు, దేశ రక్షణ కొరకు. కాబట్టి ఆ పార్టీ మాట ఇస్తే మాట తప్పది, ఖచ్చితంగా మనం చెప్పిన. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరపున బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తాళ్లరాంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ఆయన కోరారు. ప్రజలు అబద్ధపు హామీలను, మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఎన్నడూ బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలలో పర్యటించలేదని, అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని, ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజపూర్ణానందం, ఎంపీపీ ఉపేంద్రరెడ్డి, గ్రామాధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకేమో రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 15,000 రైతు బంధు అన్నారు, 500 వరి క్వింటాల్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నది. అట్లనే బీజేపీ పార్టీ పసుపు బోర్డు అన్నది, పసుపుకు మద్దతు ధర అన్నది. ఇగో ఇవి రావాలంటే, అమలు కావాలంటే వాళ్ళిద్దరికి భయం పుట్టాలి. వాళ్ళిద్దరికి భయం పుట్టాలంటే ఈ ఓటుని. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా వాసులు ఎండ తీవ్రతకు గురవుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఉదయం 10 దాటితే బాణుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో మధ్యాహ్నం 12 అయితే చాలు రోడ్లపై జనాలు కనిపించడం లేదు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావడం లేదు. వేసవి తీవ్రత దృష్ట్యా ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు తాగి సేదతీరుతున్నారు. ఇళ్లలో మధ్యాహ్నం ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూలర్లు, ఏసీలు వేసుకొని చల్లబడుతున్నారు. ఏప్రిల్ చివరి వారంలోనే జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండగా మే నెలలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఆరెంజ్ జోన్లోకి వచ్చింది. మున్ముందు రెడ్ జోన్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. వాహనదారులు, పాదచారులు రుమాలు, క్యాప్లు, చున్నీలు ధరించి ఎండ నుంచి రక్షణ పొందుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులలో విజేతగా నిలిచే వారికి మహిళా ఓట్లు కీలకం కానున్నాయి. పార్లమెంట్ స్థానం పరిధిలోని మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 17,04,867 నమోదైతే ఇందులో 8,98,647 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషులు 8,06,130 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 90 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 92,517 మంది ఎక్కువ ఉన్నారు. 7 నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే పురుషుల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఆర్మూర్లో 14,664 మంది, బోధన్లో 10,347 మంది, నిజామాబాద్ అర్బన్లో 10,762 మంది, నిజామాబాద్ రూరల్లో 17,049 మంది, బాల్కొండలో 17,347 మంది, జగిత్యాల్లో 9,867 మంది, కోరుట్లలో 12,481 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రతిసారి ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలిస్తే మహిళా ఓటర్లే ముందుగా క్యూ కట్టి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని మహిళా ఓటర్లలో బీడీ కార్మికులు, రైతులు, వ్యవసాయ ఉపాధి కూలీలు ఉన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలే ఎక్కువ మంది ఉండడంతో అభ్యర్థుల భవితత్వం వీరి చేతుల్లోనే ఉంది. ఇదిలా ఉండగా మహిళా ఓటర్లలో గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పాటుపడే పార్టీ అభ్యర్థులకు వీరు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓట్లు ప్రభావం చూపనున్నాయి. ఇందూర్ నగరంలో వీధి కుక్కల స్వైర విహారంతో జనం జంకుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వీధి కుక్కల కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. సుమారు 4 లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పాదచారులు, వాహనదారులపై వీధి కుక్కలు తమ ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. దీంతో నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటుకు గురై చికిత్స కోసం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వీధి కుక్కలకు సంతానం నిరోధ శస్త్రచికిత్సలు పూర్తి స్థాయిలో చేయకపోవడంతో వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీధి కుక్కల నుండి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నాం. మా ఊళ్ళో ఒక 20-30 మంది కూడా కలిసిందని ఇదే ప్రాబ్లం అవుతుంది కుక్కలతోటి. మేము నైట్ తిరగాలన్నా ప్రాబ్లం అవుతుంది, డేలా తిరగాలన్నా ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలకైతే బాగా ఇబ్బంది అవుతుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ప్రధాని మోడీని, ఎంపీ అరవింద్ను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో స్థానిక నాయకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇంటింటికి బీజేపీ మహుజన్ సంపర్క్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24వ డివిజన్ సిద్ధి వినాయక ఆలయం, గాయత్రి నగర్లో పర్యటించారు. అనంతరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్లో జరిగిన పార్లమెంట్ స్థాయి యువ మోర్చా సమ్మేళనంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇందూరు నగరంలోని 24వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 138వ మేడేను జయప్రదం చేయాలని ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే అన్నారు. 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 8 గంటల పని కోసం కార్మిక వర్గం మహత్తర పోరాటం చేసిందన్నారు. ఆ పోరాటాల ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పని దినం అమలైందన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటల పని నిబంధనను తీసుకొచ్చిందన్నారు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున ప్రపంచ కార్మికులు పోరాడి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి మేడే ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 1 నాడు జరిగేటువంటి మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, డివిజన్ కార్యదర్శి వేల్పూర్ బొమ్మయ్య ప్రజానికానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్ర భవన్లో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బును, జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్ది మంది పెట్టుబడిదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారని, ప్రభుత్వ సెక్టార్కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు రద్దవుతాయని, కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని అన్నారు. పార్లమెంట్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, స్వాతంత్ర సమరయోధులకు, ఇతర వ్యక్తులకు మతం రంగు పూస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు పెరిగిపోయాయని, కావున పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరుస్తుందని, వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఎం శివకుమార్, జల్లమురళి, మోహన్ శంకర్, ఎల్లప్ప, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇండియా కూటమిని బలపరుస్తుంది. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించమని ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా పేద ప్రజల
చెమటతోని సంపాదించిన డబ్బులు. ఏడ్గట్లలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లతో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు ఏడ్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో వంతెన నిర్మాణం కోసం మొదటి సంతకం చేశానని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఖరీఫ్ పంట నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అర్హులందరికీ సిలిండర్ 500 రూపాయలకు అందిస్తున్నామని చెప్పారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి చెప్తా ఉన్నాను, ఎక్కడన్నా గ్యాస్ సిలిండర్ రాలేదంటున్నారు. నేను ఆఫీసర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎండిఓ గారికి, ఎక్కడైతే సిలిండర్ రాలేదో ఎండిఓ ఆఫీస్లో ఒక దరఖాస్తు పెట్టేది, అది చూసి మీకు తప్పనిసరిగా పైసలు ఇచ్చేస్తారు. ఆనాడు ఏదైతుందో మరి నేను మంత్రిగా మంజూరు చేయడం కాదు, నా మొట్టమొదటి సంతకం ఏదైతుందో మీ గుమ్మడియాల ఆర్ఎన్బి వంతెన మందుని సంతకం పెట్టినట్టు నీ శంకుస్థాపన కూడా ఇక్కడికి వచ్చింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి కాపాడుకోవడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకై జాతీయ స్థాయిలో SKM 13 మాసాలు ఉద్యమం సాగింది. బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాల నుండి రైతన్న ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ సమస్య పరిష్కరించామని సూచన చేసిన పాటించని మోడీ షా సర్కార్ చివరికి కొన్ని రాష్ట్రాలు జరగాల్సిన శాసనసభ ఎన్నికల దృష్ట్యా మోడీ రాతపూర్వకంగా సమస్యలు పరిష్కరిస్తానని దేశ రైతాంగానికి ప్రజానికానికి చూపని చెప్పి హామీ ఇచ్చి మోసం చేశారని మలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రైతాంగ ఉద్యమానికి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కూడగట్టడానికి ఈ నెల 29వ తేదీన జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని, తిరిగి మేడే కార్యక్రమం పూర్తయిన తర్వాత రూపొందించుకొని తెలియజేస్తామని, ఈ అసౌకర్యాన్ని కలిగించినందుకు మమ్మల్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమ అభినందనలతో వి ప్రభాకర్, SKM తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. రేపు అంటే 29 ఏప్రిల్లో జరగాల్సిన సంయుక్త కిసాన్ మోర్చా SKM రౌండ్ టేబుల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాల మోడీ బీజేపీ పరిపాలనలో పబ్లిక్ రంగాన్ని అన్నింటినీ ఆదాని అంబానీ కార్పొరేట్ వ్యాపారులకు ఒప్పజెప్పిన తర్వాత మిగిలిన వ్యవసాయ రంగాన్ని కూడా ఒప్పజెప్పడానికి పార్లమెంట్లో దుడ్డిదారిన 3 మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయం వద్ద నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ చక్కెర కర్మాగారం ఎందుకు పునఃప్రారంభించలేదని ప్రశ్నించారు. ముందుగా ఆయన ముత్యాల సునీల్ కుమార్, కృష్ణారావు కాంగ్రెస్ నాయకులతో కలిసి సీడీని ఆవిష్కరించారు. తాను రైతుల కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, 5 ఏళ్లు గడిచిందని ఆయన పసుపు బోర్డు రాలేదని, ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలకు గాను కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున చక్కెర కర్మాగారం తెరుస్తామన్నారు. ఇవాళ సాగునీటి సౌకర్యాల కల్పన లేదా విద్యుత్తు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పనలో రైతాంగానికి ఎప్పుడెప్పుడైతే లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నమైనట్లయితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటే కానీ రైతాంగానికి మద్దతు ధర కల్పనకు సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలలో ఏదైతుందో వారికి అండగా నిలబడి మరి ధాన్యం మద్దతు ధర కల్పింప చేయడమే. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందార్న రవి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా భాజపా ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ చీలశంకర్, చిద్రపు అశోక్, సమ్మిశంకర్, బాదిగంగారాం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దొంగల బీభత్సం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దొంగల హల్చల్. దర్పల్లి మండలం ఎన్టీఆర్ కాలనీలో లిటిల్ హార్ట్స్ మోడల్ స్కూల్ దగ్గర ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లే దారిలో సుంకరి గంగవ్వ నివాసం ఉంటున్నారు. వీరు ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తుంటారు. కాయ కష్టం చేసుకుని బతికే వీరి జీవితంపై భారం పెరిగిందని అంటున్నారు. ఈ దొంగలు వారిపై మత్తుమందు లేదా స్ప్రే ఉపయోగించి ఈ దొంగతనం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వేసవి కాలం ఉందని బయట పడుకున్నారు. అదే అదును చేసుకుని దొంగలు వారి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు గొలుసు, 2 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, పర్సు పోయినవి. ఆదివారం అర్ధరాత్రి అదే గల్లీలో డీజే నడుస్తుంది అదునుగా చూసుకుని ఈ దొంగతనం జరిగినట్టు చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల పడ్డారని చెప్పుకుంటున్నారు. అక్కడి సాయిబాబా మందిర్లో కూడా దొంగతనం జరిగినట్టు వినికిడి. ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. దొంగతనం మాత్రం జరిగింది. అదే రాత్రి పోలీసులకు సమాచారం అందివ్వగా వారు వచ్చి వివరాలన్నీ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు 3 నేత్రాలు ఉన్నాయి కానీ పనిచేయడం లేదని, దొంగలు ఇదే అదునుగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. ఇంకా దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న సందర్భంలో ముందు జాగ్రత్తగా గ్రామస్తులు కానీ పోలీసులు కానీ 3 నేత్రం పనిచేసేలాగా చూడాలని కోరుకుంటున్నారు. మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. లోపల బెడ్రూమ్ నుంచి 2 ఫోన్లు, పాకెట్ తీసుకెళ్ళాను. మా అమ్మ మెడలోకి నుంచి కూడా చైన్ కూడా తీసుకెళ్ళాను. ఒకటి లోపల ఇట్లా జరిగింది సార్. బయటకు వచ్చి చూసే వరకు ఏం లేవు, ఫోన్ లేవు, పాకెట్ లేవు, మా అమ్మ మెడలోకి చైన్ కూడా లేదు. మోర్తాడ్ మండల కేంద్రంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఉచిత బస్సు రవాణా వల్ల మహిళలకు ఎంతో లబ్ధి కలుగుతుందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందా అని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ను ఆయన ప్రశ్నించారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమానికి, పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, కిసాన్ కేత్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన గెలిస్తే అని చెప్పి భావించవచ్చు సాంకేతికంగా, కానీ ఆయన గెలుపు కాదు అని చెప్పంటున్నాను. మన మోర్తాడు మండలమే కాదు, యావత్ పాల్గొన్న నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినటువంటి సునీల్ రెడ్డితోనే అయితే అని చెప్పంటాను. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పంటాను. నేను ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగలిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తలుగా వచ్చిన సిపిఐ మాస్ లైన్ జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్, కట్టారమ్మలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై ఐటీ, ఈడీ, సిబిఐలను ప్రయోగించి భయానకాన్ని సృష్టిస్తుందన్నారు. అవినీతి పేరుతో భయపెట్టి తన పార్టీలో చేర్చుకుంటుందన్నారు. లేదంటే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మంత్రులపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. అసలు ఈయన మోడీ చెప్పేదంతా ఎంత నియంతృత్వం, లేకపోతే ఎంత ఫ్యాసిజం, ఏ పద్ధతిలో చేస్తాం ఏందనేటువంటిది మంగళసూత్రాల గురించి రాష్ట్రంలో మాట్లాడింది కానీ, లేకపోతే మతాల గురించి మాట్లాడింది అన్నారు కానీ నాకు అయిన గుర్తులేవు. నేను ఇప్పుడు అంత టైం కూడా లేదు కాబట్టి ఆ పద్ధతిలో వచ్చినటువంటి అట్లాంటి డివిజన్ నంబర్ 1 ఖానాపూర్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు మండల కేంద్రంలోని ఖానాపూర్ డివిజన్ 1 పరిధిలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని ప్రజల కోసం మోడీ చేసిన మంచి పనుల గురించి చెప్తూ రాబోయే ఎలక్షన్లో ఎంపీగా ధర్మపురి అరవింద్ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ బీజేపీ కార్యకర్తలు పెద్ద మహేష్, గణేష్, రామకృష్ణ, సాయి కుమార్, అనిల్, సాయిబాబా, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
జేపీ నడ్డా గారు, నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇందూరు పార్లమెంట్ నుంచి ఎవరైతే మన అభ్యర్థి ధరంపురి అరవింద్ గారిని గెలిపించేందుకు, మూడోసారి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసేందుకు ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతూ బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చందూర్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న పనిలో ఉన్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే చందూర్ మండల కేంద్రంలో శనివారం బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేయగా జెడ్పీటీసీ అంబర్ సింగ్ అభ్యంతరం తెలుపుతూ వాగ్వాదానికి దిగారు. పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలను ఎలా నియమిస్తారని, పాత కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మండలంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ స్థాయి హోదాలో ఉన్న తనకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మండలంలో గుర్తింపు తెస్తే ఇప్పుడొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డిపై అంబర్ సింగ్ మండిపడ్డారు. ఏ నిర్ణయం తీసుకున్నా పీసీసీ ఆదేశాల మేరకే కొనసాగాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని జెడ్పీటీసీ అంబర్ సింగ్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ అంబర్ సింగ్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇక అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇరు వర్గాలను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోస్రా, చందూర్, వర్ణి మండల కేంద్రాలలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మోస్రా, చందూర్, వర్ణిల్లో రాత్రి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను నమ్ముకొని ఇల్లు కట్టుకున్న వారి కోసం ఎన్నికల తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానని, అవసరమైతే ప్రాణత్యాగానికి సైతం సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని, ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. హామీలు, రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాలును సీఎం స్వీకరించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. 6 గ్యారంటీల్లో సగం కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, మహిళలు, యువకులకు ఏం చేసిందన్నారు. పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, గోపి, హనుమంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీరాములు, అంబర్ సింగ్, గిరి, గోపాల్, హరిదాసు, లావణ్య పాల్గొన్నారు. మనసులో పెడితే పని చేయ కాబట్టి మనం చనిపోతారని భయంతో మనసులో పెడితే దేవుడు పెట్టాడు. ఆ దేవుడు వచ్చాడు గాడే కాదు, దేవుడు వస్తాడా? పని చేయకపోతే దేవుడు రావడు. కాబట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం నమ్మినం కొంత. నేను ఒకటే మా అక్కలకు, చెల్లెలకు, మా అన్నదమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అధికారంలోకి వచ్చినాం, 5 నెలలు అయిపోయింది. వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని వెనకకి పంపించిన వ్యక్తులు వాళ్ళు. మీరందరూ నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మనకి ఏం లాభపడుతుంది అంటే ఈ ప్రాంతంలో కంపెనీ. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అర్హులకు సంక్షేమ పథకాల అమలు తీరు చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వివరాలు సక్రమంగా లేకపోతే సదరు ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతేడాది శాసనసభ ఎన్నికల సమయంలో వాహన తనిఖీలను బ్యాంకులకు సమీపంలో చేపట్టారు. దీంతో సామాన్య ప్రజానికం నుంచి విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూడా చిరు వ్యాపారులు అత్యవసర సమయాల్లో నగదు తరలించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. డిజిటల్ లావాదేవీలపై ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిపిన లావాదేవీలు 3 నెలల కిందట చేపట్టిన వాటిపై అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. వాటిని ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పరిమితికి మించి లావాదేవీలు జరుపుతున్న ఖాతాలపై అధికారులు నిఘా పెంచారు. ఇన్నాళ్ళు మండల స్థాయికి పరిమితమైన ప్రచారాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తున్నారు. ప్రభావం చూపే వర్గాలను తమ వైపు తిప్పుకునే వ్యూహం అమలు చేస్తున్నారు.
బలమైన సామాజిక వర్గ పెద్దలను కలుస్తూ హామీలు ఇస్తున్నారు. వారి నుంచి వస్తున్న స్పందనను చూసి ముగ్గురు అభ్యర్థులు తమ ఓటు బ్యాంకును అంచనా వేసుకుంటున్నారు. ఆయా మండలాలకు ప్రచారానికి వెళ్లిన సందర్భంలో అభ్యర్థులు అక్కడి సమస్యలు ప్రస్తావిస్తున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రాధాన్యం ఇచ్చి సాధించేందుకు చొరవ చూపుతామంటున్నారు. వెళ్లిన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రజలను ప్రభావితం చేసే విషయాలపైన చర్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రైతులు, గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులు, ఉపాధి కూలీలు, మహిళల ప్రయోజనాంశాలపై ప్రసంగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రిజర్వేషన్లు, పార్టీల మేనిఫెస్టోలోని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు తమ రాజకీయ అనుభవం, ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన కృషిని చెప్పుకుంటున్నారు. మిగతా ఇద్దరి పనితీరు, వ్యవహార శైలితో పోలిస్తే తాను భిన్నమని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం ఇస్తే సేవ చేస్తానని, చట్టసభలో ఈ ప్రాంత సమస్యలపై గలం విప్పుతామంటున్నారు. పరిచయం చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో గ్రామస్థాయి నాయకత్వానికి ప్రాధాన్యం లభించింది. ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఆ ఖర్చులు అభ్యర్థులు, పార్టీలు చూసుకున్నాయి. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అంతటి విస్తృత స్థాయిలో ప్రచారం ఉండదు. కానీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, సమావేశాలకు జన సమీకరణ తప్పనిసరి. ప్రజలను తరలించడం, ఇతర ఏర్పాట్ల ఖర్చులకు అన్ని పార్టీలు వెనకాడుతున్నాయి. దీంతో కింది స్థాయి నాయకత్వం ఇంకా సంశయంలోనే ఉండింది. తమ గ్రామంలో ప్రచారం మొదలెట్టాలంటే నాయకత్వం నుంచి భరోసా లభించకుండా ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉంది. వెళ్తే సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఓ పార్టీ నాయకుడు చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 3 ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారస, కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తుండగా భాజపా ఛాయ్ పే చర్చ పెడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించడంతో పాటు క్యాడర్ ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు సమన్వయం చేసుకుంటూ ఓటర్ల మద్దతును కూడగడుతున్నారు. నామినేషన్ ముందు రోజే నిజామాబాద్లో నిర్వహించిన సీఎం సభ సక్సెస్ కావడంతో మరింత జోష్తో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ప్రచారాన్ని ముందుండి కొనసాగిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి రావడం, 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేస్తుండడం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని సీఎం హామీ ఇవ్వడం కలిసిస్తుందని భావిస్తున్నారు. గల్ఫ్ కార్మికుల మద్దతు కూడగడుతూ మరింత జోష్గా నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగానే జీవన్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యారు. అభ్యర్థిగా ప్రకటించక ముందే పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేడర్తో మమేకమై అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మరింత జోష్గా కార్యక్రమాలను మొదలుపెట్టారు. నామినేషన్ వేసిన అనంతరం విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వివిధ వర్గాలను కలిసి మద్దతును కూడగడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా సీటు గెలవాలని ఆదేశాలు ఇవ్వడంతో పార్లమెంట్ పరిధిలోని నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముత్యాల సునీల్ రెడ్డి, పివినయ్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జువ్వాడి నర్సింగ్రావు, కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హందన్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, నాగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేణుతో పాటు ఇతర నేతలు ప్రచారాల్లో పాల్గొంటున్నారు. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రధానమైన నేతలను గుర్తించి గ్రామ, మండల స్థాయిలో బాధ్యతలను అప్పజెప్పి మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. కింది స్థాయి నుంచి కేడర్ పనిచేసేలా చూడడంతో పాటు మహిళలు, బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, రైతుల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయంగా పలు పదవులు అనుభవించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ముందుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరో దఫా మే 1న కోరుట్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొననుండడంతో ఆలోపు 7 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లను చేసుకున్నారు. సీఎం సభ అనంతరం మరింత దీటుగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా అమలు కావడంతో ఓటర్ల మద్దతు ఉంటుందని భావిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు నమ్మకం ఉందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల పద్మశాలి సంఘం 5వ తరఫా అధ్యక్ష పదవికి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. 5వ తరఫా సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు శేఖర్, సుధాకర్, నరేందర్లు మాట్లాడుతూ అధ్యక్ష పదవికి 2 అభ్యర్థులు బరిలో ఉన్నారని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో 5వ తరఫా నూతన అధ్యక్షుడిగా సుధాకర్ గెలుపొందారు. అనంతరం పద్మశాలి సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని నూతన అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు తదితరులు ఉన్నారు. ఎవరు ఓడినా అందరూ స్పోర్టివ్గా తీసుకొని మన సంఘాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము. ఎందుకు మమ్మల్ని మా సుధాకర్ సార్ని మమ్మల్ని ప్లస్ కండక్టర్ నరేందర్ గారిని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ నియమించిన సభ్యులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇప్పటివరకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యా హైస్కూల్లో విద్యా వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి PhD హనుమంత్ రెడ్డి విద్యార్థులకు ఐడి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్థానిక విద్యా హైస్కూల్లో విద్యా వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, మే 30వ తేదీ వరకు ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్టు చైర్మన్ ప్రవీణ్ పవార్, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ మురళి, మాజీ అధ్యక్షుడు పుష్పకర్ రావు, గంగారెడ్డి, సురేష్, దామోదర్, ఆనంద్ తదితరులు ఉన్నారు. మే 30 వరకు వారికి ఉచిత సదుపాయం కల్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మనము ఒక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 20 మంది విద్యార్థులు ఈరోజు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ యొక్క ఐడి కార్డు తీసుకున్నటువంటి విద్యార్థులు ప్రతిరోజు మనకు ఆఫీస్లో చూపించి ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీ, రాజారాం నగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికలలో ఎంపీగా ధరంపురి అరవింద్ను, దేశం ప్రధానిగా మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని, గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం బీజేపీ హయాంలో జరిగిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసేలా దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పోల్కం వేణు, సీనియర్ నాయకులు డికే శ్రీనివాస్, రమణ, బూత్ అధ్యక్షుడు వినోద్, సురేష్, శివరాం తదితరులు ఉన్నారు. ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు సానుకూలంగా స్పందించడం జరిగింది. మనకు మోడీ ఉంటేనే బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఎన్నో సంకల్పమైన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గత 500 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, మొన్న కరోనా టైంలో టీకాలు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన అంకిత బోధన్ ఉషోదయ విద్యా సంస్థలు చదివి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో 1000కి 993 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన అంకిత కదం ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అభినందించారు. మునుముందు విద్యారంగంలో నా వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరింత రాణించి చదువులు చెప్పిన గురువుల పేర్లను నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ ఫలితాలను నాకు 993 మార్క్స్ వచ్చినాయి. దాంట్లో మన ఎమ్మెల్యే కాక నాకు సత్కారం చేశారు. ఇంకా మన ఉషోదయ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గల్ఫ్ బోర్డు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఎంపీ అరవింద్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం. కమ్మర్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి, 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. బగబగమంటున్న బాణుడు, జిల్లా వ్యాప్తంగా పెరిగిపోయిన ఎండలు, 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో వారే అత్యధికం.
నగరంలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు, పరేషాన్ అవుతున్న ఇందూరు జనం. రోజుకు 10 మందికి పై కుక్క కాటుపై K6 స్పెషల్ రిపోర్ట్. ఇందూరు నగరంలో 24వ డివిజన్లో ఇంటింటికి బీజేపీ ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.